ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గతించిన వారమంతా మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఈ నూతన వారంలోనికి నెమ్మదితో అడుగు పెడుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృపచేత ఈ యొక్క మొదటి ఆదివారంలోనికి మనలందరినీ కూడా ప్రవేశపెట్టారు. ఈ ఆదివారమున మరి హృదయపూర్వకంగా మనందరం ఆయన స్తుతిందాం. ఎందుకంటే ఇంతగా కృప చూపిస్తూ, ఇంతగా మనకు దినాలను పొడిగిస్తూ, మరలా మనకు అనేక అవకాశాలు ఇస్తూ, తన మాటల ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ, నేనున్నానని ప్రతిరోజు కూడా మనకు తెలియచేస్తూ, భయపడొద్దని మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా గొప్ప అవకాశాన్ని ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానం వినడం, ఆయనతో సహవాసం చేయడం అంటే ఎంతో గొప్ప విషయము. అనేక మందికి అవకాశం లేదు, అయితే దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మొదటిగా దేవునితో మాట్లాడండి, దేవుని మాటలు వినండి. ఎప్పుడైతే మీరు దేవునితో ఈ దినమును ప్రారంభిస్తారో దేవుడు తప్పకుండా మీకు తోడుగా మిమ్మల్ని నడిపిస్తాడు. మరి ముఖ్యంగా సమస్యలో, శోధనలో ఉంటే తప్పకుండా మీకు ప్రతి ప్రార్థన వినపం నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీ యొక్క ప్రతి కామెంట్ను యేసు రక్తానికి అప్పగిస్తున్నాను. తప్పకుండా విడుదల పొందుకోబోతున్నారు. ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నమ్మకంగా నిలవబడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ మార్చి నెలలో మొదటి ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. ఈరోజు ఆశతో ఈ వాగ్దానాన్ని వింటూ దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ చింతతో ఉన్నారేమో, భయంతో ఉన్నారేమో, ఒకవేళ అన్ని దిక్కుల మీకు సహాయము కట్టయిపోయిందేమో, అన్ని మార్గములు మూసుకుపోయాయేమో, అయినా భయపడకండి, నాకు సహాయం చేసే ప్రభువు ఉన్నాడు అని ధైర్యముతో చెప్పండి. నేను భయపెడుతున్న శత్రు సమూహంతో చెప్పండి, నేను భయపెడుతున్న వ్యాధితో చెప్పండి, మిమ్మల్ని భయపెడుతున్న ఆర్థిక బంధకాలతో చెప్పండి, మిమ్మల్ని భయపెడుతున్న మనిషి మాత్రలతో చెప్పండి, మిమ్మల్ని కలవరపరుస్తున్న మీ శరీరంలో ఉన్న నొప్పితో, బాధతో చెప్పండి, మీకు ఆటంకాన్ని కలిగిస్తున్న మీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకమునకు చెప్పండి. ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నేనిక భయపడను దేనికి కూడా. ఏవి అడ్డొచ్చినా, ఏవి మోసుకుపోయినా, సహాయం అంతా ఆగిపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా నేను భయపడను. ఎందుకంటే అన్నిటికీ మూలకారకుడైన ప్రభు నాకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఉండగా ఈ లోకంలో ఏది కూడా నన్ను ఏమీ చేయలేదు. ప్రభువుని దాటి ఏది నా దగ్గరకు రాలేదు. ఒకవేళ వచ్చినా దాన్ని నన్ను విడిపించగలిగిన శక్తి నా ప్రభువుకుంది అని ధైర్యంతో చెప్పండి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మీరు మీ కష్టాలను గూర్చి, మీ కన్నీటి పరిస్థితులను గూర్చి మీ ప్రక్క వారికి కానీ, మీ సహోదరులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ చెప్పకుండా మీ కష్టాలతో మాట్లాడతారో, మీ వ్యాధులతో మాట్లాడతారో, మిమ్మల్ని బాధిస్తున్న దురాత్మ చీకటి శక్తులతో మాట్లాడతారో, ప్రభువు నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, అందువల్ల మీరేమీ నన్ను చెయ్యలేరని మీ కష్టాలతో మాట్లాడడం ప్రారంభిస్తారో, మీకు ప్రధాన శత్రువుగా ఉన్న మీ శరీరమే మిమ్మల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని వేలుపెట్టి చూపిస్తూ ఉన్నప్పుడు, నీకు అది లేదు, నీకు ఇది లేదని చెప్తూ ఉన్నప్పుడు, నీకు ఈ వ్యాధి వచ్చిందేమో, ఈ సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయని నేను భయపెడుతూ ఉన్నప్పుడు, నీవు ఆర్థిక బంధకాలను దాటలేవని నీకు చెప్తూ ఉన్నప్పుడు, నీవు ఎగ్జామ్లో పాస్ అవ్వలేవు, నీకు చదువు లేదు, నీకు జ్ఞానం లేదని నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఇన్ని కష్టాల్లో ఉన్నావు కదా, కొంచెంసేపు సంతోషించు, ఈ లోకానుసారమైన పరిస్థితిలోకి వెళ్ళు, ఇది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఇది చూస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ శరీరం సంతోషిస్తుంది, తద్వారా నువ్వు ఆనందంగా ఉంటావు. ఎంతకాలం ఈ శ్రమలతోటే ఉంటావా?
ఎంతకాలం ఈ బాధలతోటే ఉంటావా? కొంచెం సేపు నువ్వు శరీరాన్ని సంతోషపరచని నీకు చెప్తున్నప్పుడు నీవు శరీరంతో చెప్పు, నా ప్రధాన శత్రువుగా ఉన్న శరీరమా, నువ్వెంత మాత్రం కూడా నన్ను దేవునికి దూరం చేయలేవు. నువ్వెంత ఏడ్చినా, నువ్వెంతగా నన్ను అడిగినా నిన్ను నేను సంతోషపెట్టలేను. నా ప్రభువును మాత్రమే నేను సంతోషపెడతాను. ఎందుకంటే ఎప్పటికీ ప్రభువే నాకు సహాయుడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నేను ఇక భయపడను. నేను ఆయనను బట్టి ధైర్యంతో ఉన్నానని నీ శరీరంతో నీవు చెప్పినప్పుడు చివరకు నీ శరీరం కూడా ఓడిపోతుంది. నీ శరీర ఆశలు కూడా ఓడిపోతాయి. నిన్ను నిత్య నరకాగ్నికి నడిపించాలని శరీరాన్ని వాడుకుంటున్నా శత్రువు కూడా ఓడిపోతాడు. నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. నువ్వెప్పుడైతే ధైర్యంతో నీ కష్టాలతో చెప్పగలుగుతావో, నీ ఎదుట ఉన్న పరిస్థితులతో చెప్పగలుగుతావో ప్రభు నాకు సహాయుడని, ఇక అవేవి కూడా నిన్ను బాధించలేవు. ఏ నరమాత్రుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు. నీ కష్టాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. కష్టాలు ఏ విధంగా వచ్చాయో ఆ విధంగానే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. చీకటి శక్తులు ఏ విధంగా ప్రవేశించారో నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బిడ్డల్లోనికి, నీ భర్తలోనికి, లేక నీ భార్యలోనికి, నీ ఆర్థిక పరిస్థితుల్లోనికి, నీ శరీరంలోనికి, వ్యాధిగా కావచ్చు, చింతగా కావచ్చు, లేక భయముగా కావచ్చు, ఎట్టి విధంగా వాడు నీలోకి ప్రవేశించినా నీవు ధైర్యంతో మాట్లాడినప్పుడు, విశ్వాసపు మాటలు నీ నోట్లోనే పలికినప్పుడు అద్భుతాలు చూస్తావు. ప్రతి చీకటి శక్తి, ప్రతి శోధన, ప్రతి కన్నీటి పరిస్థితులు, ప్రతి ఆర్థిక బంధకాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో అప్పుడు నీ అసమర్థత వెళ్ళిపోతుంది, నీ జ్ఞానహీనత వెళ్ళిపోతుంది, నీ పెరిగితనము, నీ భయము సమస్తము కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అద్భుతకరమైన జయముతో నువ్వు బ్రతుకుతావు. ఇదే మాట ఆనాడు దేవుడు యెహోషువతో కూడా మాట్లాడారు. యెహోషువ అంటున్నాడు దేవునితో, నేను నన్ను లక్షల మందిని నడిపించలేనయ్యా అని. తన నిస్సహాయతను తెలియజేసినప్పుడు ప్రభు అన్నాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునని. చూడండి, ఎప్పుడైతే ప్రభు ఆ విధంగా యెహోషువతో మాట్లాడారో యెహోషువ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు నాకు సహాయుడు, నేనిక భయపడను, ఏ నరమాత్రుడు నన్నేమీ చేయలేడు. ఇంతమందిని నడిపించడానికి నా శక్తిహీనత, నా బలహీనత నన్నేమీ చేయలేదు. దేవుని శక్తి నేను పొందుకుంటున్నాను, దేవుని బలముతో నేను నడుస్తున్నాను, దేవుని బలముతో నేను వీరందరిని నడిపిస్తున్నానని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడిచ్చిన బలముతో అంతమందిని నడిపించాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒకవేళ మీరు కూడా ఈ ఉదయాన మీ పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా? బెంగతో ఉన్నారా? ఏమవుతుందో అని దిగులు పడుతున్నారా? ఇంకా నాకు సహాయం ఎవ్వరూ లేరు, ప్రతి పరిస్థితులు, ప్రతి మార్గము కూడా మూయబడిపోయింది, నేను ఇక ఎటు వెళ్ళడానికి లేదు, నేను ఏమీ చేసేది లేదు అనుకుంటున్నారా? భయపడొద్దు, ప్రభు నీకు సహాయకుడిగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి యెహోషువ వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు నాకు సహాయుడని ఇది మొదలుకొని ధైర్యంతో ప్రతిరోజు చెప్పండి. లేవగానే చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. ఈరోజంతా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా ప్రతి పరిస్థితిలో నన్ను నడిపిస్తాడు, నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్తున్నానో ప్రతి చోట నాకు తోడై ఉంటాడు, నేను వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నాకు సహాయకుడిగా ఉంటాడని ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి నిమిషము చెప్పండి. దేవుని మాటను ఎత్తిపట్టి ప్రార్థించండి. అద్భుతకరమైన దేవుని సహాయాన్ని మీరు పొందుకోబోతున్నారు. వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను, నేను ఇక భయపడనన్న వారందరూ కూడా ఒక్క నిమిషం మోకరించి ప్రభువును ఆరాధిద్దాం. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా,
భాగ్యవతిగా భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరి ఒక నూతన వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. కేవలము నీ కృప. మేము ఏమై ఉన్నామో నీ కృపను బట్టే తండ్రి. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి. ఈరోజు వాక్యం వినగలుగుతున్నామంటే నీ కృపే నాయన. ప్రార్థించగలుగుతున్నామంటే నీ కృపే తండ్రి. మేము నడవగలుగుతున్నామంటే నీ కృపే నాయన. మీరు బ్రతుకు అని సెలవిచ్చారు కాబట్టి ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం తండ్రి. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను సహాయకుడను, భయపడొద్దు, ఎవ్వరూ ఏమీ నిన్ను చెయ్యలేరు, నిన్ను ముట్టలేరని సెలవిచ్చావయ్యా. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దాన్ని నమ్మారో, ఎంతమంది ఈ వాగ్దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నానని మోకరించి ప్రార్థిస్తున్నారో, ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి. వారి జీవితంలో ఉన్న వారి భయానికి కారణమైన ప్రతిదాన్ని కూడా మీరు అణచివేసి వారికి మీరు తోడుగా ఉండి, మీరు సహాయకుడిగా ఉండి, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్న మీరు చేయి పట్టుకొని లేవనెత్తి అద్భుతకరమైన భవిష్యత్తు మీరు దయచేయండి తండ్రి. కామెంట్స్ వారు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్క కామెంట్ను యేసు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సాల్వ్ చేయండి నైనా, మీరు బలపరచండి, మీరు లేవనెత్తండి అయ్యా. ఎవరిని విడిచిపెట్టద్దు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల అద్భుతాలు మీరు చేస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి శక్తిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి రాయడం లేదయ్యా. మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమునిచ్చి, మీ జ్ఞాపక శక్తినిచ్చి, నీ దూతలను తోడుగా ఉంచి అద్భుతంగా వ్రాయడానికి సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ తోడే ఉండండి నాయన. నీ జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, మీరు ప్రారంభించి మీరు నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటిని చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతోనే మాట్లాడాడన్న వారందరూ మీ 2 చేతులు దేవుని వైపు ఎత్తి ఆమెనని హృదయపూర్వకంగా చెప్పండి. దేవుడు తప్పక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. వాగ్దానం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.